జెండావిష్కరణ జరిగిన ఈ సందర్భంగా మన పెద్దలు గౌరవనీయులు మన అధ్యక్షులు సర్పంచ్ గారు, అదేవిధంగా మన సుధాకర్ గారు, అదేవిధంగా సదానందం గారు, నా అన్న రాజన్న, వెంటన్న, ఈ కార్మికులందరికీ కూడా నేను కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి చాలా రోజులు అమెరికాలో జరిగిన మన సౌకర్యాల కోసం, హక్కుల కోసం కొట్టాడు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు. అర్పించిన తర్వాత వాళ్ళ త్యాగాల ఫలితమే మనకి ఈరోజు కార్మిక దినోత్సవం. మా టేక్మాల్ గ్రామాన్ని మీ ఇల్లులాగా, టేక్మాల్ ప్రజలను మీ కుటుంబంలాగా పరిశుభ్రంగా, మన ఇల్లు ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆ విధంగా మీ టేక్మాల్ మొత్తం గ్రామాన్ని పరిశుభ్రంగా వానకు ఎండకు అనకుండా మీరు కష్టపడి పనిచేసి ప్రజల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మీరు టేక్మాల్లో ఇస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. నిజమైన దేశభక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఆర్మీ తర్వాత నిజంగా ఈ పారిశుద్ధ కార్మికులే నిజమైన దేశభక్తులు. మరి కష్టపడి తమ రక్తాన్ని చిందించి, చెమటను చిందించి, శ్రమను ఓర్చి, వేతనానికి సరైన జీతం లేకున్నా మీరు కష్టపడి పనిచేస్తుందంటే నిజంగా మీకు సలాములు తెలియజేస్తూ, మరి మీకు ఏం తెలుస్తున్నాం అనుకుంటే వచ్చిన కేసు గారికి కూడా వెల్కమ్. మొన్న మనం అందరం చూసాం, మన గంగా ఉంది కదా, దాని గంగా వాళ్ళ కూతురు బిడ్డ చేసింది, మ్యారేజ్ చేసింది. కష్టపడి ఆమె వెనుక ముందు అన్న తమ్ముడు లేకున్నా కానీ బిడ్డని బిఎస్సీ దాకా నర్సింగ్ చదివించి ఒక సంబంధం చూసి ఎప్పించింది. ఆ కార్యక్రమాన్ని నేను చూసినా సార్, మా చింతూళ్ళు, కుటుంబాలు, ఎర్రలు, గొప్పలు అందరూ కూడా గంగా మంచితనానికి పిల్లలందరూ పనిచేస్తే నేను చాలా ఆశ్చర్యపోయినా సార్. నేను వచ్చిన మ్యారేజ్కు నిజంగా గంగా నీ మంచితనం, నువ్వు పల్లెత్తు మాట ఏమో అంటావు, అలా అందరూ కూడా మన 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 ఇలాంటి పిల్లలు ఎట్లా పనిచేసారు అంటే అర్థం ముందు పనిచేసేది నీ మంచితనమే. నీకు సన్మానం చేయాలనుకున్నాం. అంటే మా దుర్గమ్మ చిన్నమ్మ కూడా మీ అందరిలో పెద్దది, దుర్గమ్మ చిన్నమ్మ కూడా సన్మానం చేసి అందరికీ సన్మానంగా భావించడానికి కొంచెం చేసి నాది మాట జర టైం కుదరకపోవడం వల్ల అందరికీ సన్మానం అనుకున్నాం. ఇంకా 2 చాలా ఉన్నాయి, ఇప్పుడు సన్మానం.